షాలోమ్. ఈ దినం దేవుని వాగ్దానం. కీర్తనల గ్రంథం 75వ అధ్యాయం 22వ వచనంలో వాక్యం ఇలా సెలవిస్తుంది. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. ఆకాశమును భూమిని సృజించిన సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, నిజదేవుడు నేడు నీ భారాన్ని తన భుజస్కంధాల మీదకు మార్చుకోబోతున్నాడు. ఆ దేవాది దేవుడు నేడు నిన్ను చూసి, నీ భారం నా చేతుల్లో పెట్టు అని సెలవిస్తున్నాడు. నీవు మోస్తున్న ప్రతి భారం, పడుతున్న ప్రతి కన్నీటి వేదన ఆయనకు తెలుసు. మనుషులు నీ భారాన్ని పంచుకోలేక నిన్ను విడిచిపెట్టవచ్చు, కాని నిన్ను ఆదుకునే నీ దేవుడు నిన్ను ఎన్నటికీ పడిపోనీయడు. ఆయన తన బలమైన చేతులతో నిన్ను పట్టుకుని స్థిరపరిచి, నీ భారమును గొప్ప సంతోషముగా మార్చబోతున్నాడు. కాబట్టి మిత్రమా, భయపడకుము. అద్భుతాలు చేయు ఆ ఆదరణకర్త నీకు తోడుగా ఉన్నాడు. భారభరితమైన నీ జీవితంలో ఆయన తన శాంతిని మీకు తోడుగా, ఆయన కృపను మీకు అండగా ఉంచి, నిన్ను ఎన్నడూనూ కదలమీయక కంటికి రెప్పలా కాపాడునుగాక. ఈ వాగ్దానం నీ పట్ల, నీ కుటుంబం పట్ల నెరవేరునుగాక. ఆమెన్. ఈ సందేశం మీ హృదయాన్ని బలపరిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆమెన్ అని కామెంట్ చేయండి. మరిన్ని వాగ్దానాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.